మిత్రులందరికీ శుభ సాయంత్రం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేశానండి. ఇడ్లీ కుడుం 2 రకాలుగా పెట్టాను. దాంట్లో చట్నీ, ఉల్లి చట్నీ చేశాను. ఉల్లి చట్నీ అంటే ఎనీ టిఫిన్లోకి పనిచేస్తుంది, రైస్లో కూడా, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసే విధంగా వీడియో చేసి పెట్టాను. మీరు ఒకసారి ట్రై చేసి చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే అండి. ఈరోజు వీడియో అంటే ఉల్లి చట్నీ. ఉల్లిపాయలు 1/4 కేజీ ఉల్లిపాయలు, ఒక 20 ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టేబుల్ స్పూన్లు బెల్లం, 1 ఇంచి అల్లం ముక్క, 1 వెల్లుల్లిపాయ, పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, పసుపు, మంచి నూనె, నువ్వుల నూనె ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మనం ఎప్పుడు వాడే నూనె వేసుకున్న బాగానే ఉంటుంది. అదే 2 టేబుల్ స్పూన్లు అండి. ముందుగా ఎండుమిరపకాయలు ఒక 10 నిమిషాలు ముందుగా మిరపకాయలు శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెడితే అంటే తొందరగా మిక్స్ అవుతుంది. మనం వేపట్లేదు, అన్నీ పచ్చివే మిక్సీ పడుతున్నాం. తర్వాత 1/4 కేజీ ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కొని, అల్లం ముక్కలుగా తరుక్కొని, ఈ నానబెట్టిన మిరపకాయలు మిక్సీ పట్టాలండి. ఆ నానబెట్టిన వాటర్నే వాడుతామండి మిక్సీలోకి మనం వాటర్గా. ఆ మిక్సీ పట్టిన తర్వాత రాళ్ళుప్పు కానీ, కళ్ళుప్పు, సాల్ట్ కానీ వేసుకోవచ్చు. మిరపకాయలు బాగా మెదుగుతాయి కాబట్టి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్క, బెల్లం, చింతపండు, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి ముద్ద చేసుకోవాలండి. అన్నీ పచ్చివేనండి. అప్పుడు 2 టేబుల్ స్పూన్ మంచి నూనె కానీ, మామూలు నార్మల్గా నూనె కానీ వేసుకొని, నూనె మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేగిపోయిన తర్వాత పసుపు వేసి వేగిపోయాక ఇంగు వేసుకోవాలి. ఇంగు ఎందుకంటే అరుగుదలకండి, డైజెస్ట్ అవుద్దని. అది వేగిపోయాక అప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. అప్పుడు ఈ పచ్చి ముద్దను వేసి నూనె తేలే వరకు అలా కలుపుతూ ఉడికించాలండి స్టవ్ మీద. నూనె తేలిపోతే ఉడికిపోయినట్టేనండి. అప్పుడు ఆఫ్ చేసుకొని మనం ఎనీ టిఫిన్ రైస్లో కూడా వాడుకోవచ్చు. ఈ 2 డేస్ 3 డేస్ ఉంటుందండి బయట కూడాను. ఫ్రిడ్జ్లో తర్వాత పెట్టుకోవచ్చు, లేకపోతే 3 డేస్ బయట ఉంచుకున్నా బాగుంటుంది. ఈ సమ్మర్ కదండి, నెట్ మాత్రం యూజ్ చేయాలండి. ఫుల్ క్లోజ్డ్ మాత్రం పెట్టకూడదు. ఏదైనా రైస్ అయినా ఏదైనా నెట్లు వాడుకుంటే చాలా బాగుంటుంది ఎనీ ఫుడ్కి. బయట ఉంచుకున్నప్పుడు ఈ బయట సమ్మర్ వేడిగా ఉండడం వల్ల ఫుల్ క్లోజ్ అంటే ఆవిరికి వెంటనే కొంచెం పాడవుతుందండి. కొంచెం ఎయిర్ వెళ్తే అప్పుడు నెట్ ఉపయోగించాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి, పాడవు. ఓకే, థ్యాంక్ యూ.